మెరుపులా వచ్చి పడ్డ వరదలు సృష్టించినటువంటి సంక్షోభం బుడమేరుని ముంచెత్తితే ఆ బుడమేరు ఇంపాక్ట్ విజయవాడలో 2.5 లక్షల మంది నిరాశ్రయులను చేసినటువంటి వేళ, నిరాశ్రయులు కాదు వాళ్ళు, ఇళ్ళు ఉన్నాయి కాకపోతే కట్టుబట్టలతో నిలబడ్డటువంటి వేళ అటు ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తానంటోంది. అదే సందర్భంలో బియ్యము, పప్పులు, ఉప్పులు ప్రభుత్వం ఇస్తోంది. అలాగే మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఇస్తున్నారు. అయితే నేను ఇంతకుముందే చెప్పాను, స్టీల్ సామాగ్రి కావాలంటే ఈ మధ్యన కొంతమంది స్టీల్ సామాగ్రి ఇస్తున్నారు, కొంతమంది బట్టలు కూడా ఇస్తున్నారు. వెరీ హ్యాపీ. ప్రతి ఇంట్లో కనీసం ఇందులో 60-70% మందికి పుస్తకాలు కావాలి. ఎందుకంటే వరద తమని ముంచెత్తుతుందని తెలిస్తే పుస్తకాలు అవన్నీ జాగ్రత్తగా దాచుకుంటారు, కాగితాలు ఇవన్నీ. సరే, పెళ్ళి ఆల్బమ్లు మనం తీసుకురాలేము, ఇంటి ఫంక్షన్ ఆల్బమ్లు తీసుకురాలేము, మిగతా సామాన్లు మనం తీసుకురాలేము. కానీ నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు మొత్తం తడిసి నాశనం అయిపోయినాయి. పిల్లలు, పేద పిల్లల చదువుకి అతిపెద్ద ఆటంకం, అతిపెద్ద అంతరాయం. ముఖ్యంగా ఆ పిల్లలకి పాఠ్య పుస్తకాలు కావాలి, టెక్స్ట్ బుక్కులు కావాలి, నోట్ బుక్కులు కావాలి. దాతలు ఎవరైతే ప్రత్యక్షంగా సాయం చేస్తున్నారో ఆ దిశగా ఒకసారి చెక్ చేసి ఆయా ప్రాంతాల్లో చేయగలిగితే బాగుంటుంది.